ఫ్రంట్ పార్ట్ రెడీ అయిన తర్వాత బెల్ట్ పట్టి ఎలా జాయిన్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఫ్రంట్ పార్ట్ సిద్ధమండి. అలాగే ఇలా చూడండి, నేను బెల్ట్ పట్టిని ఇలా నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసానండి. ఇలా పెట్టుకో. ఇంకోటి తీసుకోండి లైనింగ్, అది ఇలా కింద పెట్టేసేసుకోండి. మెయిన్ క్లాత్ పైన పెట్టుకోండి ఇలా. తర్వాత మెయిన్ క్లాత్ తీసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ పైకి వేయండి. అలాగే లైనింగ్ క్లాత్ను ఇలా కిందికి వేసేసేయండి నేను చూపించిన విధంగా. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది చూసారా, మనము 1/4 ఇంచు వదిలేసేసి ఉంటాము. ఆ 1/4 ఇంచుకి అలా నేను పెట్టిన విధంగా పెట్టుకోండి. కొంచెం ముందుకు వచ్చేలా పెట్టుకోండి. ఇప్పుడు దానిపైన స్టిచ్ చేసేస్తాం ఒక 1/4 ఇంచుకి. ఫస్ట్లో రబ్ చేయడం మర్చిపోవద్దండి. అలా రబ్ చేసేసేసి మొదట్లో స్టిచ్చింగ్ చేసేసేయండి. తర్వాత ఫ్రంట్లో డాట్ ఉంటుంది చూసారా, ఆ డాట్ని కొంచెం ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసేయండి ఇలా. ఇలా అయిపోయింది కదా. తర్వాత లైనింగ్ క్లాత్ని ఇలా కిందికి వేసేసేయండి. తర్వాత మెయిన్ క్లాత్ని కూడా కిందికి తీసేసేయండి. ఇప్పుడు క్లాత్ పక్కకు పోకోకుండా ఉండడం కోసము మనము దానిపైన కూడా ఒక స్టిచ్ చేసేస్తాము. ఇప్పుడు నీట్గా వచ్చింది చూడండి. తర్వాత మనం ఫోల్డ్ చేసేస్తాము కింద. అది ఎలా అంటే బ్యాక్ పార్ట్ను ముందు బ్యాక్ పార్ట్ సిద్ధం చేసి పెట్టేసుకోవాలని, అప్పుడైతేనే మనము బెల్ట్ పట్టీని ఫోల్డ్ చేయగలుగుతాము. బ్యాక్ పార్ట్ తీసుకొని మనం 2 ఇంచు వదిలేసేసాం కదా, ఆ 2 ఇంచు దగ్గర మార్క్ చేసుకోండి ఇలా. ఆ 2 మార్కులకి అలా వేసేసుకొని కింద ఎంతైతే వచ్చిందో అంతవరకు మార్క్ చేసేసుకోండి బెల్ట్ పట్టీ పైన. ఇలా ఇలా వేసుకోవాలి. తర్వాత స్కేల్ తీసుకొని ఒక లైన్ వేసేసుకోండి. యాక్చువల్గా ఉక్సుల వైపు కూడా మెజర్ చేయాలండి. నేను బ్లౌజు పెంచాను కాబట్టి ఉక్సుల వైపు తీసుకోలేదు. మీరు మామూలుగా అయితే ఉక్సుల వైపు కూడా మెజర్ చేసుకోండి, అప్పుడైతే కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత కొంచెం కట్ చేసేసుకోండి ఇలా. కట్ చేసిన తర్వాత మనం ఎక్కడి వరకు అయితే మార్క్ చేసామో అక్కడికి ఫోల్డ్ చేసేసేయండి ఇలా. అలాగే లైనింగ్ కూడా ఫోల్డ్ చేసేసేయండి. పక్కకు పోకోకుండా ఒక పిన్ పెట్టేసేసుకోండి ఇలా, ఈజీ అవుతుంది. ఇలా పెట్టుకున్నాక ఒక కుట్టేసేసేయండి.
చూడండి అయిపోయింది. తర్వాత ఉక్సుల వైపు కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, మనం యాక్చువల్గా ఎక్స్ట్రానే పెట్టాము, అందువలన కొంచెం కట్ చేసేసుకోండి ఇలా. తర్వాత అక్కడ కూడా కొంచెం కట్ చేసేసేయండి. అంతే అండి. ఇలా బెల్ట్ పట్టీని మనము జాయిన్ చేసుకోవచ్చు ఈ మెథడ్లో. ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి. ఈ మెథడ్లో ట్రై చేశారు అంటే బెల్ట్ పట్టీ నిజంగా చాలా నీట్గా వస్తుందండి. ఎక్కడే కానీ హెచ్చు తగ్గులు అనేటివి రాకుండా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.